बाबाई क्या नाम क्या है आपका? मोहम्मद जानी मियाँ सैयद ताजुद्दीन ఓకే బాబాయ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయినాడు. సో మరి ఇప్పుడు ఆయన లేడు కాబట్టి ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. మరి మరి ఇప్పుడు మళ్ళీ 3 పార్టీలు ఫైట్ చేస్తూ ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. మరి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచేమో వాళ్ళ మిసెస్కి ఇచ్చిర్రు టికెట్, సునీత మేడంకి. ఉంటా స్వామి. అవునా? ఓకే. మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్కి ఇచ్చిర్రు, ఇక బీజేపీకి ఎవరికి ఇస్తారు తర్వాత సంగతి. మరి ఏంది మరి ఎట్లా ఇక్కడ గెలిపేవరిది? గెలిపే నవీన్ యాదవ్ జర మంచిగా పనిచేస్తాడు. ఈయన అమ్మ ఉంది కదా, ఈయన పెద్దలు ఆశీర్వాదం ఉంటుంది. ఉంటది ఆయన పేరు మీద జనాలు దిగిపోయింది, ఆయన కొడుకు గెలిపలేరా? అలాగ ఉంటది, లింక్ ఉంటాయి. ఫ్యామిలీ పిల్లలు ఎట్లా ఉంటుంది అట్లా లింక్ గవర్నమెంట్కి ఉంటుంది జనకి. ఓకే, వస్తుంది, అమ్మ వస్తుంది, టీఆర్ఎస్ వస్తుంది. కాంగ్రెస్ ఎట్లుంటది? కాంగ్రెస్ ఇక్కడ అంటే కాంగ్రెస్ జనాలు సరిగ్గా లేరు కదా, వాతావరణం మంచిగా ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళు మనాలు నీది ఇట్లా చూసుకుంటే కాంగ్రెస్ రాదు. కాంగ్రెస్ చాలా మంచిది. అప్పుడు ఇందిరాగాంధీ 65ల 20 రూపాయలు జీతం ఇచ్చారు. ఇందిరాగాంధీ ఇచ్చింది 100 పడుగులకి. కాంగ్రెస్ పార్టీ మంచిది కానీ వీళ్ళు వాడతలేరు సరిగ్గా, వాడట్లే. అప్పుడున్న వాళ్ళు అలాగే స్వార్థం పెరిగింది. ఈయన కూడా మంచిగా చేస్తుండు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఆయన కొడుకు మన్మరాలు వస్తుండు కదా, ఈయన కూడా మంచోడు చేస్తే దయా. మరి నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ నుంచి, లేకపోతే మేడం గెలిచే అవకాశం ఉందా? నవీన్ యాదవ్ 75% ఉంది. 75% నాకు నమ్మకం ఉంది. సునీత ఏం లేదు, అలాగే అంతా లేదు సునీతది. సునీత అంతా లేదులే, వెనక ముంగట జనాలు వెనక ముంగట వాడుతుంటారు. ఉంది. కాంగ్రెస్ వస్తుంది, అంత మంచిగా పార్టీ కానీ కాంగ్రెస్ వీళ్ళు వాడకుండా సరిగ్గా వాడతలేరు. సరే, ఓకే, రైట్.